ఇదో చెత్త పాలన. ప్రజలు సంతృప్తికరంగా లేరు. పాలన బాగుందని ఎవరి డప్పు వారు కొట్టుకుంటే ఎలా? గ్రౌండ్లోకి వెళితే అసలు విషయం తెలుస్తుంది. ప్రజల మనసులో ఏముందో బయటపడుతుంది. ఈ పాలన బాగాలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ మాటలన్నది ఎవరో కాదు, ప్రతిపక్ష పార్టీ నేతలు అసలే కాదు, కూటమి నేతలు అంతకన్నా కాదు. స్వయంగా సీఎం చంద్రబాబే ఈ మాట అన్నారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్రమే ఉలిక్కిపడింది. అసలు ఈ సమావేశంలో చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. 18 నెలల్లో 2,79,000 కోట్ల అప్పులు చేసిన ప్రపంచ ఆర్థికవేత్త, కేంద్రానికి దొరకకుండా అడ్డదారిలో అప్పులు తేగల సంపద సృష్టికర్త, అప్పుల కోసం రాష్ట్ర ఖజానా తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన విజనరీ, మద్యంపై ఆదాయం అంటూ ప్రజల కిడ్నీలు లివర్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేయగల మానవతావాది, అప్పుల మాటను కూడా స్కాములు చేయొచ్చని ప్రపంచానికి చాటిన అపర మేధావి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనంపై, ఆయన విజన్పై జాతి మీడియాలో రోజుల తరబడి చర్చించుకోవచ్చు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఒకటి, మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,490 కోట్లు అప్పు చేయటం. రెండోది, 1,90,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పులు చేయటం. అప్పులు ఎవరైనా చేస్తారు సార్. కేంద్రానికి దొరకకుండా ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని అతిక్రమించి అడ్డదారిలో అప్పులు చేస్తారే, వారికే ఒక రేంజ్ ఉంటుంది. అప్పుల్లోనూ సరికొత్త స్కాములకు స్కెచ్ గీస్తారే, వారికే రేంజ్ రోవర్కు మించిన రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న నాయకుడే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆయన గారు చేసినటువంటి అప్పులు, 2 రకాల అప్పులు చెప్పాను. ఒకటి, మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,490 కోట్ల రూపాయల అప్పులు చేయటం. రెండోది, మొన్నటికి మొన్న చేసినటువంటి ఈ రాష్ట్ర ఖనిజ సంపద 1,91,000 కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపదను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల అప్పులు చేయటం. ఈ అప్పులు చేయటానికి ఆయన ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని, కేంద్రం నిబంధనల్ని దొంగచాటుగా తెచ్చారు. ఇవన్నీ పోతే దీని వెనుక అతిపెద్ద స్కామ్ ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాము. అప్పులు చేయటం వెనుక కూడా అతిపెద్ద స్కామ్ చేయొచ్చని చూపించినటువంటి గొప్ప విజనరీ గారు మన ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి వారి విజన్ స్క్రీన్ పైన చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. ఆయన చేసినటువంటి అప్పుల్లో, అడ్డదారి అప్పుల్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని అతిక్రమించి అడ్డదారిలో రాజ్యాంగ విరుద్ధంగా కూడా 2 రకాల అప్పులు, మనం 2 అప్పుల్ని మాత్రమే 2 ఎగ్జాంపుల్స్గా తీసుకుంటున్నాం. ఒకటి, మద్యం, మొన్నటికి మొన్న చేసింది. దానికి ముందు చేసినటువంటి మన గనుల్ని తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పులు. ఒక్కసారి క్లియర్గా చూడండి సార్, మనకు అర్థమవుతుంది. అడ్డదారి అప్పులు, అడ్డగోలు స్కామ్లు ఏంటంటే ఇది మద్యానికి సంబంధించింది. ఇటువైపు మనం చూస్తున్నది మద్యానికి సంబంధించి ఏం చేశారు అనేది. ఇక్కడ గనుల్ని తాకట్టు పెట్టి ఏ రకంగా అప్పులు తెచ్చారన్నది. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే విలువైన గనులు తాకట్టు పెట్టారు. మీరు తాగుతారు కదా, ఎంత తాగితే, మీ లివర్లు కిడ్నీలు ఎంత పాడైతే మీకు టార్గెట్లు విధించి మరి తాగితే అంత ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం పైన అప్పు తెచ్చుకోవచ్చు. అక్కడేమో మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు, ఇక్కడ మన విలువైనటువంటి ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. 1,90,000 కోట్ల రూపాయలైన గనుల్ని తాకట్టు పెట్టారు. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళదాం. ఎక్సైజ్ బాండ్లతో 5,490 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు సార్. ఏకంగా 9.15% వడ్డీ రేటు సార్ దీనికి. ఈ బాండ్ల జారీ అరేంజ్ చేశారే, వాళ్ళకి కమిషన్ ఇచ్చారు సార్. అది ఎంతో తెలుసా? 80 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అతిక్రమించి అప్పు చేశారు. మద్యాన్ని అడ్డు పెట్టుకొని మీ లివర్లు, కిడ్నీలు, నరాలు, గుండెలు వాటిపైన వ్యాపారం చేసుకుని తెచ్చినటువంటి అప్పు. ఇందులో ఏం చేశారంటే
9.15%. ఎవరైనా 6-7% ఏ ప్రభుత్వమైనా తెస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డదారిలో తెచ్చే అప్పు కాబట్టి 9.15% వడ్డీ రేటు. పైగా ఈ బాండ్లు జారీకి మధ్యవర్తిగా వ్యవహరించి పనిచేసినటువంటి అరేంజర్కి ఎంత ఇచ్చారో తెలుసా సార్? కమిషన్ 80 కోట్ల రూపాయలు. మనం ఈ అప్పుకి వడ్డీలు కట్టాలి, జీవితకాలం దీనికోసం పనిచేసి మన తల తాకట్టు పెట్టి అప్పు తీర్చాలి. పైగా అరేంజర్కు 80 కోట్లట. ఎంత పెద్ద స్కామ్ దాగుందో చూడండి. ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని అతిక్రమించి మరీ తెచ్చారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏం చెబుతున్నాయనేది నేను కాసేపట్లో చదివి వినిపిస్తాను. నెక్స్ట్ ఒక్కసారి ఇది చూడండి. ఇది ఖనిజ సంపదను తాకట్టు పెట్టి తెచ్చింది. 1,90,000 కోట్లు విలువైన గనులు తాకట్టు పెట్టి ఎంత తెచ్చారో తెలుసు సార్? ఎన్ఎండిసిని తాకట్టు పెట్టి ఎన్ఎండిసి పేరుతో తెచ్చినటువంటి అప్పులు 9,000 కోట్ల రూపాయలు సార్. ఎన్సిడి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ వాటి ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇందులో వడ్డీ ఎంత ఇస్తుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? 9.3%. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకొస్తే 6-7% తెచ్చింది మనం చూసాం. కానీ 9 పైన 9.15%, 9.3% ఇస్తున్నారంటే ఎంత పెద్ద స్కామ్ జరిగి ఉండాలి. రెండోది, ప్రైవేటు వ్యక్తుల చేతికి ఖజానా తాళాలు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ డైరెక్ట్గా ఈ ప్రభుత్వం చెల్లించకపోతే ఎవడైనా ఆ ఫండ్ నుంచి తీసేసుకోవచ్చు. ఈ బాండ్లు తీసుకున్న వాళ్ళకి సకాలంలో నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు చెల్లించలేదని అనుకోండి, అప్పుడేం చేయొచ్చు? రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఖజానా తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. ఇలా రాష్ట్ర ఖజానా తాళాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన. అక్కడేమో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అతిక్రమించారు సార్, ఇక్కడేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు సార్. అక్కడేమో 5,490 కోట్లు అప్పు తెచ్చారు సార్, ఇక్కడేమో 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు సార్. ఇదేమో 9.15% వడ్డీ రేటు సార్, ఇదేమో 9.3% వడ్డీ రేటు సార్. మీరు, నేను, మన పిల్లలు తరతరాల పాటు చెల్లించాల్సినటువంటి అప్పు మన నెత్తిని పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు. గొప్ప విజనరీ. ఇంకా వీరి గురించి చెప్పుకోవాలంటే ఆయన రేంజ్ చెప్పడానికి జస్ట్ ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ శాంపుల్స్ మాత్రమే సరిపోవు సార్. అసలు సినిమా చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆయన కొట్టే దెబ్బకు పండుగాడు కూడా పనికిరాడు. ఆ రేంజ్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది మీకు. ఎవరైనా అవసరానికి అప్పు చేస్తారు, లేదంటే అత్యవసరంలో అప్పు చేస్తారు. కానీ మన బాబుగారు దోచుకోవడానికి శ్రద్ధగా అప్పు చేస్తారు. అదేదో గోడ గడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటుగడుతున్నట్టు చాలా జాగ్రత్తగా, కేంద్రానికి దొరకకుండా ఒక పద్ధతిగా అప్పు చేస్తారు. ఈ 18 నెలల కాలంలో బాబుగారు చేసిన 3 రకాల అప్పులేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. 3 రకాల అప్పులు ఉన్నాయి. నేను చాలా కాలంగా చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా అప్పు చేస్తే 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి బడ్జెట్ అప్పు, 2 బడ్జెటేతర అప్పు. ఒకటి డైరెక్ట్గా చేసుకునే అప్పు, ఇంకోటి ఇండైరెక్ట్గా కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకునే అప్పు. కానీ బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మోపిన 3వ రకం అప్పు అమరావతి అప్పు. ఇది రాష్ట్రానికి అతిపెద్ద ముప్పు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. 3 రకాల అప్పులున్న రాష్ట్రమే లేదు ఎక్కడ దేశంలో. ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది చంద్రబాబు నాయుడు గారి విజన్. మళ్ళీ దీనికి ఎఫ్ఆర్బిఎం పరిమితి రాదు. ఎఫ్ఆర్బిఎం పరిమితి లేకుండా మళ్ళీ ఈ అప్పులు కాకుండా కేంద్రం అప్పులు ఇస్తోంది, ఇప్పిస్తోంది మధ్యవర్తిగా ఉండి. ఎవరు కడతారు ఈ అప్పులన్నీ? రైట్. బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లు. బడ్జెటేతర అప్పు కార్పొరేషన్ల ద్వారా అడ్డదారిలో ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకొచ్చిన అప్పులు 76,785 కోట్లు. అమరావతి అనే అప్పు మన నెత్తిన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా పెట్టినటువంటి అప్పుల మూట 47,387 కోట్లు. మొత్తం కలిపితే ఎంతైందంటే 2,79,052 కోట్లయింది సార్. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ 18 నెలల కాలంలోనే చేసినటువంటి అప్పు 2,79,052 కోట్ల రూపాయలు సార్.
5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,32,000 కోట్ల రూపాయల అప్పులతో లెక్కేస్తే ఈ 18 నెలల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 81% సార్. 81%. అది మా విజన్, అది మా గొప్పతనం. ఎంత గొప్పదనం అంటే ఒక్కసారి క్లియర్గా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులైంది, నెలకి ఎంత అప్పు చేస్తున్నాం, వారానికి ఎంత అప్పు చేస్తున్నాం, రోజుకెంత, గంటకెంత, నిమిషానికెంత, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆశ్చర్యపోవాలి. ఇది దేశమే ఆశ్చర్యపోతోంది. తెలుగుదేశం కాదు సార్, భారతదేశం, ప్రపంచం నివ్వెరబోతోంది. ఒక్కసారి చూడండి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని రాష్ట్ర ప్రజలు చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది సార్. 18 నెలల్లో బాబు గారు చేసిన అప్పు 2,79,052 కోట్లు సార్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 554 రోజులు. జూన్ 12, 2024 ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి 554 రోజులైంది సార్. అంటే 2,79,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ 554 రోజులకు ఒక నెలకు ఆయన గారు చేస్తున్నటువంటి అప్పు 15,502 కోట్ల రూపాయలు సార్. 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పు చేస్తున్నారు. అంటే ఆ లెక్కన ఒక్క రోజుకు చేస్తున్న అప్పు, 24 గంటలకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? 505 కోట్లు సార్. అంటే ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ కట్టొచ్చు. ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయొచ్చు. అంటే చిన్న వినపం ఏమంటే ఒక్క 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కళ్ళు మూసుకుంటే 5,000 కోట్లు మిగులుతుంది సార్. అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకోవచ్చు. 5,000 కోట్లే కదా కావాల్సింది. 10 రోజులు గట్టిగా కళ్ళు మూసుకుంటే చాలు. 11వ రోజు నుంచి వాళ్ళ ఇష్టం. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతుంది. మన పేద విద్యార్థులకు MBBS విద్య అందుతుంది. గొప్ప గొప్ప అవకాశాలు దక్కుతాయి. ఇవన్నీ లేకుండా చేస్తున్నారు. ఒక్కరోజు అప్పు ఒక మెడికల్ కాలేజీ, 10 రోజుల అప్పు 10 మెడికల్ కాలేజీలు. 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కళ్ళు మూసుకుంటే చాలు. అందరూ అడగండి ఒకసారి, సార్ మీరు 10 రోజుల పాటు ఏం పట్టించుకోవద్దండి, మా మెడికల్ కాలేజీలు మాకు ఉండిపోతాయి అనే సమాధానం మనకు దొరుకుతుంది. గట్టిగా అడగాలి. ఒక గంటకు చేస్తున్న అప్పెంతో తెలుసా సార్? ఈ డిబేట్ జరుగుతున్నటువంటి సమయంలోనే మనం డిబేట్ నడుపుతాం కదా, 7 to 8. ఈ గంటలో చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అప్పు 21 కోట్లు సార్. ఆ లెక్కన ఒక్క నిమిషానికి చేస్తున్న అప్పు. ఆ పై నుంచి కింది వరకు నేను చదివాను కదా, మొత్తం రోజుకెంత, నెలకెంత, గంటకెంత అని చదివాను కదా. దీనికి పట్టే సమయం 1 నిమిషం. ఈ 1 నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 35 లక్షలు సార్. నేను ఆ గ్రాఫిక్ ప్లేట్ చదివేలోపు 35 లక్షలు అప్పు చేసేశారు సార్. ఇది మన చంద్రబాబు నాయుడు గారి విజను, గొప్పతనం. అప్పుల్లో కూడా ఈ రకంగా స్కాములు చేయొచ్చు, కొత్త కొత్త పద్ధతులు వెతకొచ్చు, FRBM నిబంధనలను అతిక్రమించు, రాజ్యాంగ విరుద్ధంగా తీసుకురావచ్చు అనేది కనిపెట్టినటువంటి విజనరీ. ఇవన్నీ చూసిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎడాపెడా అప్పులు చేయటం బాబు గారి ఆర్ట్ అయితే అందులోనూ స్కాములు చేయడం ఆయన గారి విజనా? ఇదే అంశంపైన మనం మాట్లాడదాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, ఒక్కసారి డిబేట్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం మాట్లాడారు అనేది చాలా ఆసక్తి కలిగిస్తోంది అందరికీ. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, డిబేట్ స్టార్ట్ చేద్దాం. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. రైట్, రామ్నాథ్ గారు, ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మన పనితీరుని ప్రజలు మెచ్చడం లేదని చెప్పడం ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఆయనే ఇచ్చుకున్నారు. ఈ పాలన బాగలేదని ప్రజలు అనుకుంటున్నారనేది ఆయనే చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఈశ్వర్ గారు, మీకు చంద్రశేఖర్ గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఏమో సరదాగా చెప్పలేదు. ఆయన రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతోంది అన్నది ఆయనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోపల అంచుకోలేక ఏకంగా కలెక్టర్ల ముందే
మన పబ్లిక్ మెచ్చడం లేదు అని చెప్తూ ఉన్నారు అంటే ఎంత డ్యామేజ్ అవుతుందో ఆ సర్వేల రిపోర్ట్లో రూపంలో చంద్రబాబు నాయుడుకి గారికి అందుతూ ఉండవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనకి మనం బాగా చేస్తున్నాం నాతో సహా అని ఆయన అనుకుంటూ ఉన్నారు. కానీ పబ్లిక్ లో మాత్రం అలాంటి ఫీల్ లేదు కంప్లీట్ గా. ఎందుకంటే ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఎలక్షన్లకు ముందు వీళ్ళు ఇచ్చిన హైప్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద గుదిబండలాగా తయారైపోయింది. లా అండ్ ఆర్డర్ చూడండి, లా అండ్ ఆర్డర్ ఏపీలో ప్రస్తుతం ఎంత వరెస్ట్ కండిషన్ లోనికి వెళ్ళిపోయింది అన్నది పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని చెప్పి నాకు పదే ఫిర్యాదులు వస్తున్నాయి, దీని మీద రిపోర్ట్ ఇవ్వండి అని డీజీపీ గారికి అప్పట్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. అవును, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టారు. 4 బెల్ట్ షాపులు ఊర్లో కనపడుతూ ఉన్నప్పుడు పబ్లిక్ అంతా ఇదేదో పెద్ద అభ్యుదయ భావంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారని పబ్లిక్ ఎలా అనుకుంటారు? నిన్న చూస్తే పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనడానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనంతపురం ఎంపీకి వార్నింగ్, మీరు మా నియోజకవర్గంలో పనులు చేయాలంటే రైల్వే పనులు 10% కమిషన్ ఇవ్వాలి. ఆయన ఎంపీ గారు నేను కూడా తెలుగుదేశం పార్టీనే కదా అన్న కూడా పప్పులు ఉడకలేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసి అధిష్టానానికి ఫోన్ చేసినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటున్నారా? ఇక్కడ మేమే అధిష్టానం, మీరు డబ్బులు ఇవ్వకపోతే, ఏది తెలుగుదేశం పార్టీ ఎంపీని మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ పనులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం మేము తీసుకెళ్లిపోతామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితులకు వచ్చాయి. ఇప్పుడు ఎప్పుడన్నా రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసామా? పైగా వాళ్ళ మీడియాలోనే రాశారు, ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని రావాల్సిన పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. అవును, బ్యాంకులో ఆస్తులు వేలం వేయాలన్నా సరే ముందు ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే పలానా ఆస్తి పలానా వ్యక్తి అప్పు కట్టలేకపోయారు, మేము వేలం వేస్తున్నామని చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు ఓకే అంటే బ్యాంకులు వేలం వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు చాలా సింపుల్ గా దాన్ని తీసేసుకోవడం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఏమన్నా పనిచేస్తున్నారా? రైతుల కోసం ఏమీ లేదు. వాళ్ళకు తుఫాన్లు వచ్చినా పట్టించుకోవడం లేదు, మద్దతు ధర లేదన్నా పట్టించుకోవడం లేదు, రోజుల తరబడి రోడ్డు మీద యూరియా కోసం నిలబడినా కూడా పట్టించుకోవడం లేదు. ఇక రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉందని ఎలా అనుకుంటారు? పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు మనం చెప్తున్నారు, డిసెంబర్ 10వ తేదీ జీతాలు పడ్డాయి కొంతమందికి, ప్రభుత్వ ఉద్యోగులకి. 1వ తేదీ కాదు, 2వ తేదీ కాదు ఈశ్వర్ గారు, 10వ తేదీ సాయంత్రం జీతాలు పడ్డాయి కొంతమందికి అని చెప్తున్నారు. ఇక ఉద్యోగులు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద? అంటే ఏ వర్గంలో కూడా నమ్మకం లేదు. వచ్చే ఆదాయం కాకుండా ప్రతి నెల మొదటి మంగళవారమో రెండో మంగళవారమో ఏదో ఆర్బీఐ బాండ్లు వేలం వేసేటటువంటి టైంలో ప్రతి నెల 5,000 కోట్లు 3,000 కోట్లు తీసుకొస్తూనే ఉన్నాం కదా సార్ అప్పు. మరి కనీసం జీతాలు పెన్షన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎందుకున్నాం? ఏమైపోతుంది ఇదంతా? ప్రతి నెల యావరేజ్ గా 9,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. కానీ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఎంత వైపు. ఇప్పుడు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది, మేము ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అప్పులు దొరుకుతాయో అప్పుడు అంతా అప్పులు చేసేసాం, జగన్మోహన్ రెడ్డికి ఎవరు అప్పులు ఇస్తారో ఎలా నడుపుతారో మేము చూస్తామని యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చేశారు. 2 ఏళ్ళు కరోనా మీద వచ్చి పడ్డా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఖజానాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేసరికి మొన్న 7,150 కోట్ల రూపాయలు నగదు పెట్టి వెళ్ళిపోయారు. దాంతో సాఫీగా చెప్పారు. ఇంకొకటి, ఈ సంక్షోభం అంతా ఏ తొలి నెలలోనో లేకుంటే మొదటి 6 నెలల్లో ఇలాంటి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, విపరీతంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఓకే, గత ప్రభుత్వం ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది అనుకోవడానికి. కానీ 1.5 పాటు సజావుగా నడిచి ఇప్పుడు డిసెంబర్ నెలలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే లోపాలు ఉన్నాయనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి, 2023-24 జగన్మోహన్ రెడ్డి ఆఖరి ఏడాదితో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చేపట్టిన తొలి నెల నుంచే రెవెన్యూలు పడిపోతూనే ఉన్నాయి కంటిన్యూగా. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అతిపెద్ద హామీ ఏంటంటే సూపర్ 6 తో పాటు నేను అప్పులు చేయను, సంపద మాత్రమే సృష్టిస్తానని ఒక అతి పెద్ద హామీ ఇచ్చారు. కానీ 18 నెలల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలకు అప్పు తీసుకెళ్లారు అంటే ఎంతవరకు పరిస్థితి వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలెక్టర్ల దగ్గరే మన పాలన మెచ్చలేదు అని ఎందుకు అన్నారు అంటే చివరకు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉందని మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, డాంబికాల కోసం అంతా బాగుంది అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి అబద్ధాలు చెప్తున్నారు. కానీ బీహార్ కు ఏపీకి ఏ మాత్రం తేడా లేదు. కాకపోతే బీహార్ కనీసం నిజాలు చెప్తూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లన్నీ వస్తున్నాయి ఆ రాష్ట్రానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన ఇమేజ్ బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి జిఎస్డిపిని పెంచి చూపడం, తలసరి ఆదాయం పెంచి చూపేసరికి ఓకే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం దూసుకెళ్తుంది కాబట్టి మనకు పెద్దగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనుల వల్ల అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే రాశారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్,
నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగానే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికే రాసింది కాదని అనం, ఎందుకంటే ఆ పత్రిక కూడా రాసిందంటేనే అర్థం చేసుకోవచ్చు అనేది ప్రజలు అనుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్డిపి గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వారం 10 రోజులు అయిపోయి ఉంటుంది, ఒక 10 రోజులు గడిచింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, డేటాతో సహా వివరించారు. ఎట్లా దూసుకుపోతుందయ్యా జిఎస్డిపిలో రాష్ట్రము, ఇది వాస్తవాలని గణాంకాలతో సహా వివరించారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొందరు ప్రజలకు లెక్కలతో సహా చెప్పుకుంటూ వచ్చాం. ఓ 10 రోజులు ఆగి ఇలా రాయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి కరెక్ట్ గా వారం రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటా రైతుల దగ్గరికి వెళ్ళి మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు లేరు, మన దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, అయిపోయింది మన పరిస్థితి అని మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు మేము ఇంత నష్టపోతున్నాం కాబట్టి ఏదన్నా ప్రకటిస్తారేమో అని ఆశతో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేయడానికి మాత్రం డబ్బులు లేవంటారు. కానీ ఈ జిఎస్డిపిని పెంచడం వల్ల అప్పులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం అద్భుతంగా పరిగెత్తుతోంది అంటున్నారు. 10 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు రాసింది అనడానికి వాళ్ళ ఆలోచనలో కూడా కొద్దిగా మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ రోజు ఏమో మొత్తం రాష్ట్రం అంతా ఆర్థికంగా ఇదే అయిపోయిందని డిబేట్లు పెట్టారు. ఆ మరుసటి రోజు నుండి అదే డిబేట్లలో అక్కడికి వచ్చే విశ్లేషకుల ద్వారా అసలు 18 నెలలకే పింఛన్ హామీ ఎవరిమ్మన్నారండి తెలుగుదేశం పార్టీని, నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యమవుతుందా అంటే అని ఈ టైప్ లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఓకే మహిళలకు 1500 ఇవ్వడం అన్నది రాష్ట్రానికి భారం, నిరుద్యోగ భృతి అన్నది రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, కాబట్టి మీరంతా ఇలా మోల్డ్ అవ్వండి అని చెప్పి మెల్లగా మోల్డ్ చేస్తున్నారా. కాకపోతే ఇక్కడ ఒకవేళ వాళ్ళు అదే లైన్ స్టిక్ ఆన్ అయితే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ శాశ్వతంగా సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే బిరుదుని తొలగించుకోవాలి. ఇంకెప్పుడు కూడా మేము సంపద సృష్టిస్తామని చెప్పము, ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో అన్నిటికీ మేము సారీ చెప్తున్నామని చెప్పి ఆ తర్వాత ఫర్దర్ గా ఇలాంటి అప్రోచ్ అయితే బాగుంటుంది. కానీ లేకుంటే పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు ఈశ్వర్ గారు. రైట్. చంద్రశేఖర్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనం చాలా బాగా చేస్తున్నామని మనం అనుకుంటున్నాము, ప్రజల్లో ఆ పరిస్థితి లేదు, వారి ఆలోచనలో అటువంటి పరిస్థితి లేదు, ఎవరు సంతృప్తికరంగా లేరని సీఎం గారే స్వయంగా చెప్పడం బహుశా చంద్రబాబు నాయుడు గారి జ్ఞానోదయం అయినట్లుంది. అంటే పెద్ద ముప్పు ఉందని భావించారా? ఒక ఇల్యూజన్లో, ఒక ఊహల్లో ప్రజల్ని మభ్యపెడుతూ ఉండేటటువంటి బాబు గారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం ఒకటే, వారు చెప్పినట్టుగా ఇవ్వాల్సినటువంటి కొన్ని పథకాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని ఎగ్గొట్టడానికి, అవి ఇవ్వలేమని చెప్పటానికి, దాంతోపాటుగా వాస్తవాలని ఆపుకోలేరు కదా, మనిషి కదా, ఒక్కొక్కసారి బయటకు కక్కేస్తూ ఉంటారు. అదేదో దాచిపెట్టాలని లేకపోతే బయటకు రాదు అని ఏమన్నా కనీసం ఆలోచించి చెప్పుండొచ్చు. నిజంగా ఎంత దారుణం సార్ ఇది, ఎంత దారుణం. 1 కోటి మంది సంతకాలు పెట్టినటువంటి మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వం యొక్క వ్యవహారం ఒకలాగుంటే ఒక రోజుకి 505 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటుందా ఏ రాష్ట్రానికైనా? శ్రీలంకలు, సుడాన్లు కాదు, ఇంకా కట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఏమన్నా దేశాలుంటే వాటి ఆర్థిక పరిస్థితి కన్నా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా బహుశా కనపడుతుంది. అంటే ఒక్క నిమిషానికి 35 కోట్ల, అది ఒక రోజుకి 21 కోట్ల, 35 లక్షలు ఒక నిమిషానికి, ఒక రోజుకి 35 లక్షల అప్పు, 21 కోట్ల రూపాయలు ఒక గంటకా, ఒక రోజుకి 505 కోట్ల, ఒక సంవత్సరానికి అంటే దాదాపు 554 రోజుల్లో 2,79,052 కోట్ల అప్పు, ఒక నెలకి 15,502 కోట్ల అప్పు. నిజంగా ఈ డబ్బు ప్రజలకి పనికొచ్చిందా, ఉపయోగపడ్డదా, ప్రజల కోసం ఖర్చు చేశారా? ఇది అతిపెద్ద అనుమానం. ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి? ఆర్థిక నిర్వహణలో అట్రఫ్లాప్ అవుతున్నటువంటి ఈ ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 10వ తారీఖున జీతాలు ఇస్తున్నారంటే ఈ డబ్బు ఎటు వెళ్ళిపోతుంది? ప్రైవేట్ కంపెనీలు కూడా 9% అంటే వెనకడిగేస్తాయి అప్పు తీసుకోవడానికి. అవును, ప్రైవేట్ కంపెనీలు 9.3% వడ్డీతోటి ఎన్సీడీ బాండ్లను తీసుకుంటే ఆ ఎన్సీడీ బాండ్లు కలిగినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మానిటరీ ద్వారా కన్సాలిడేటెడ్ నిధిని తీసుకొస్తున్నటువంటి వెసులుబాటు ఇచ్చేశారు. అంటే డైరెక్ట్గా ఖజానాలోకి వాళ్లే తాళం తీసేసుకొని రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు తీసేసుకోవచ్చు. ఏది 9.3% ఇచ్చి
ఇది ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడ జరగదు. ఎక్కడ ఒక ప్రైవేట్ చిన్నపాటి సంస్థ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ మనం ఒక కారు కొనుక్కోవాలంటే ఏదైనా ₹1,00,00,000 కారు అంటే ఎంత సార్? 6% నుంచి 7% రుణంతో బ్యాంక్ ఇస్తుంది. 6% నుంచి 7%. మీరు చూడండి, ఏదన్నా ₹1,00,00,000 కారు అయితే 7%, చాలా ఎక్కువ వడ్డీ అనుకుంటాం మనం. 7% అంటే అలాంటి 9,000 కోట్ల 90,000 కోట్ల రూపాయల 9,000 కోట్ల రూపాయల అప్పుకి 1,90,000 కోట్ల ఖనిజాలకు సంబంధించినటువంటిది తాకట్టు పెట్టి, అంటే సెక్యూర్గా ఇస్తూ కూడా, సెక్యూరిటీ ఇస్తూ కూడా వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగమో లేకపోతే కమిషన్ల కక్కుర్తో ఈ 9.3% ఏంటి? రెండవది 5,490 కోట్లకి 9.15% వడ్డీతో తీసుకుంటూ మళ్ళీ బాండ్ల కోసం 80 కోట్ల కమిషన్ ఏంటి? అంటే ఈ కమిషన్ మళ్ళీ తెలుగుదేశం వారి చేతుల్లోకి వచ్చిందా? ఇంత పర్సెంటేజ్ అప్పు తెచ్చుకోవడానికి 80 కోట్ల కమిషన్, మళ్ళీ బాండ్ ఇవ్వడానికి కమిషన్ ఏంటి? అది కూడా 1.5% కమిషన్. అసలు ఉంటుందా ఇలాగా? ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వం ఉంటుందా? గతంలో కూడా వారి చరిత్రగాని చూసుకుంటే 2014-19 సమయంలో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి 16,418 కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. పోతే ఎంత ఇచ్చిపోయాడు? 100 కోట్లు కూడా ఖజానాలో పెట్టలేదు. ఆ రోజు వరకు చేసింది ఏందా అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఏదో ఒక పథకాన్ని పెట్టేసి బిల్డింగులు కట్టించిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత మా ప్రభుత్వంలో కొంత డబ్బును కూడా చెల్లించాం. అనేక పథకాలకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 150 కోట్లే ఉంది. అప్పుడు చేసింది ఏంటి అంటే అప్పుడు ఏమీ లేదు. ఏ పథకాన్ని కొత్తగా పెట్టింది లేదు, ఏ కార్యక్రమాన్ని చేసింది లేదు, ఏ వ్యవస్థని తీసుకొచ్చింది లేదు, ఏ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది లేదు, వ్యవసాయానికి సహాయాన్ని అందించింది లేదు. 16,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పారిపోయాడు. ఇప్పుడు చూస్తే ఏకంగా 23%. ఇప్పుడు ఒకసారి 2023లో జిఎస్డిపిలో అప్పు 33.1% ఉంటే 2026, 25, 26కి వచ్చేటప్పటికి 34.7%. ఓకే. అంటే అప్పు పర్సంటేజ్ జిఎస్డిపిలో కూడా పెరుగుతూ ఉంది. మరి జిఎస్డిపి బాగుంటే, గ్రోత్ బాగుంటే అప్పు ఎందుకు పెరుగుతుంది? గ్రోత్ బాగుందని మీరే చెప్తున్నారు కదా, ఆదాయం వస్తుందని మీరే చెప్తున్నారు కదా. ఆదాయం వస్తున్నప్పుడు అప్పు ఎందుకు పెరుగుతుంది? ఆదాయం వచ్చి అప్పు తెచ్చి మళ్ళీ మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ డబ్బుని అడ్డదారుల్లో ఏమన్నా ఇతరత్ర మార్గాలకి తరలించి వేస్తున్నారా? అమరావతి మీద అప్పు 47,000 కోట్ల రూపాయల. అమరావతిలో ఏమున్నాయి సార్? ఏం కట్టారు సార్? 2 సంవత్సరాల్లో కట్టలేంది, మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కడతారా? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. తొలగించడానికి ఎంత ఖర్చు అవుతుంది? వాటర్ ఎత్తిపోయడానికి, మొత్తం మునిగిపోయిన వాటర్ అంతా, మురుగునీరు అంతా ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుతుంది? జీవితకాలం పిచ్చి మొక్కలు కట్ చేసుకుంటూ, జీవితకాలం పిచ్చి మొక్కలు కట్ చేసుకుంటూ 7 సంవత్సరాల తర్వాత కూడా నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఉంటే అమరావతి ఎప్పుడు తయారవుతుంది? 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉన్నాయని మంత్రి గారు చెప్తున్నారు, నారాయణ గారు. అదే సార్, వారం రోజుల క్రితం అన్ని ఎకరాల్లో పిచ్చి మొక్కలుంటే మిగిలిన ఎకరాల భూమిని ఎందుకు తీసుకుంటున్నారు? దాన్నే డెవలప్ చేయలేదు కదా. అదే వారి మాటల్లోనే అన్ని వేల ఎకరాల భూములు తీసుకొని పిచ్చి మొక్కలు మొలిపించినటువంటి మీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మళ్ళీ పొలాలు చేసుకునేటటువంటి పంట పొలాలని, పచ్చని పొలాలని మళ్ళీ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? మీరు అక్కడ నిర్మాణాలు చేసి కదా ఇంకొక ల్యాండ్ని తీసుకోవాలి. అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ని తీసుకొచ్చి కదా మళ్ళీ కావాల్సినటువంటి ల్యాండ్ని ఎక్వైజేషన్ చేయాలి. మీరు ఆ ల్యాండ్లు అంతా పిచ్చి మొక్కలు మొలిసిపోతున్నాయంటే ప్రభుత్వ ఖజానాని అవసరం లేకుండా రైతులకు చెల్లిస్తున్నట్టుగా కప్పులు ఇద్దని కేంద్రానికి ఒక పక్క, ఇంకా ఏది వరల్డ్ బ్యాంక్ ఏదో చెప్తున్నారే, లెటర్లు రాస్తుంది వైఎస్ఆర్సీపీ అని. అప్పులు తెచ్చుకోవడం వారికి అలవాటు, అసత్యాలు ప్రచారం చేయటం వారికి అంతే అలవాటు. ఇప్పుడు క్రికెట్లో మనకి ధోని గారు, కోహ్లీ గారు సెంచరీలు చేసినట్టుగా ఈయన ఆల్ టైమ్ రికార్డ్స్ చేస్తూ అప్పుల్లో మునిగి తేలుతున్నాడు కదా. మరి అప్పులకు అడ్డుగా లేకుండా ఉండడం కోసం ముందుగానే ముందర కాళ్ళకు బంధాలు వేయటం ఇదంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటుంది. అధికారంలో ఉన్నోళ్ళ మాట కంటే కూడా అధికారంలో లేని మీరు చెప్తే అప్పులు ఆపేస్తారట. అంటే వాళ్ళు అనేది వీళ్ళ ఉద్దేశం. అది అవాస్తవాన్ని వైఎస్ఆర్సీపీ పైన వేసేయడం.
ఆడలేనమ్మ మధ్యలో ఓడు అని మంగళవారం కబుర్లు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాపై విషం కక్కుతూనే ఉంటారు. ఇవాళ మీరు బయట పెట్టినటువంటి లెక్కలు, కేంద్రం దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ఎంపీలు ఆర్థిక మంత్రులు చెప్తున్నటువంటి లెక్కలు, ఆంధ్ర రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారే చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారు మాట్లాడారు. అంటే కలెక్టర్ల సదస్సులో, కలెక్టర్ల మీటింగ్లో ప్రభుత్వ పనితీరు బాగా లేదు అని చెప్తున్నారంటే చేతకాదనే కదా, మనం చేయలేకపోతున్నామనే కదా. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికి ఎవరైనా కానీ అప్పులు తీసుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293(3) ప్రకారం ఒక రాష్ట్రానికి ఎంత రుణం తీసుకోవచ్చో ఆర్థిక సంవత్సరానికి మొట్టమొదటిగానే నిర్ణయం జరిగిపోతుంది. దాన్ని మించినటువంటి అప్పులు తీసుకోవడానికి ఇట్లాంటి అడ్డదారులు తొక్కటం, అడ్డగోలుగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచి ఇవ్వటం. నాకు తెలిసి ఇంకొక అనుమానం కూడా 9.3% తీసుకోవడము అంటే దీనిలో చాలా పెద్ద స్కామ్ ఉంది అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ అప్పు తీసుకోవడం వలన ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతుందో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి వనరులు వస్తున్నాయి కదా. ఈ వనరుల్ని అడ్డదారుల్లో డైవర్ట్ చేసుకోవచ్చుగా. గతంలో కూడా మీరు చూసినట్లయితే కొన్ని టెండర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్కి పిలిస్తే కంపెనీలు పోటీ పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి టెండర్లకి రీటెండర్ పిలిచి తక్కువ రేటుకి ఇస్తే, అది 5 సంవత్సరాల తర్వాత ఇస్తే తక్కువ రేటుకి తీసుకున్నాయంటే ఎంత లోపం జరిగి ఉండొచ్చు, ఆ టెండర్ల కేటాయింపులో ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు. అదేవిధంగా అమరావతిలో కూడా 8,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనులు కేటాయింపులో ఆ రోజు శ్రీనివాస్ అనేటటువంటి పిఏ చంద్రబాబు నాయుడు గారికి షాపూర్జీ పల్లంజీ అనేటటువంటి కంపెనీ కమిషన్ ఇచ్చిందని వాళ్లే ఒప్పుకున్నారు కదా. సో ఇట్లా పనుల కోసం 47,000 కోట్ల రూపాయలు అమరావతికి పనులు తీసుకొచ్చి అడ్డదారుల్లో డబ్బులు కొట్టేయడమే కదా ఇదంతా. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి బాగలేకపోతే మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు? మీ ఆంధ్రజ్యోతి అబద్ధం చెప్తుందని ఎందుకు రాస్తుంది? మరి బాగుంటే మీరు జీతాలు ఎందుకు కట్టలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు వచ్చినటువంటి డబ్బుతోటి పోర్టులు నిర్మించి, విలేజ్ క్లినిక్లు నిర్మించి, సచివాలయాలు నిర్మించి, ఆర్బీకే సెంటర్లు నిర్మించి, స్కూళ్ళు ఆధునీకరించి, రైతులకు 1,80,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి, డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కలిసి 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేసినటువంటి అప్పు కేవలం 3,60,000 కోట్లు అయితే మీరు ఇప్పటికే 2,70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పకపోగా చాలా బాగుందని మళ్ళీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. రైట్. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఇంకో మాట కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని ఋషికొండలో నిర్మించినటువంటి భవనాలకి 500 కోట్లు ఖర్చు పెట్టారు, అంత ఎందుకు ఖర్చు పెట్టాలి, అదే డబ్బుతో మెడికల్ కాలేజీ కట్టచ్చు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు కట్టేశారు, మిగిలిన 11 కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, వాటిని బాగు చేయమని మాత్రమే అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి విన్న తర్వాత దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఆ బయట ప్లే చేయండి సార్. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజలు కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో కట్టిన ఋషికొండ వల్ల రేపు పర్యాటక రంగానికి దాన్ని వేరే రకంగా ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రోజు చేస్తున్న 505 కోట్ల రూపాయల అప్పుతో ఏం ఉపయోగపడింది రాష్ట్రానికి? అడ్డదారి అప్పే కదా. ఒకసారి రామ్నాథ్ గారు ఒక్క నిమిషం సార్. ఇవన్నీ కాకుండా లూద్రాకి ఇచ్చే ఫీజుల్ని, ఆ హెలికాప్టర్లు తిరిగే ఖర్చుల్ని తగ్గించుకుంటే ఆ ఖర్చులతో, ఆ ఫీజులతోనే ఆ మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం లేదు.
ఏమీ ఆపాల్సినటువంటి అవసరం లేదు, జీతాలు ఆపాల్సినటువంటి పని కూడా లేదు. పోలీసు వారికి ఇచ్చేటటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వారు ఏమైనా మాట్లాడతారు. రైట్. రామనాథ్ గారు, ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్వీనియంట్ గా మాట్లాడతారన్న దానికి ఇదే నిదర్శనం. 500 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్లు కట్టారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సచివాలయాలు కట్టారు, ఆర్బీకే సెంటర్లు కట్టారు, పోర్ట్ల నిర్మాణం తీసుకెళ్లారు, హాస్పిటల్ బాగు చేశారు, స్కూళ్లను బాగు చేశారు. అవన్నీ బాగు చేయకుండా మెడికల్ కాలేజీలు కట్టాల్సింది అనొచ్చు కదా, అనడం అంటే ఋషికొండ భవనం మాత్రమే చూపెడుతున్నారు. సరే, ఆ ఋషికొండ భవనం అనేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అద్భుతంగా పనిచేస్తుంది ఇది వాడుకుంటే. కానీ దీని మీద ఏం చేయాలన్న ప్లాన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు దాన్ని కనీసం వివాహాలకి అలాంటి కార్యక్రమానికి ఇచ్చిన పెద్ద పెద్ద వివాహాలకి ఆదాయం కోట్లలో వస్తుంది. కానీ ఎందుకు చేయడం లేదంటే, దీన్ని చూపెట్టి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారని చెప్పి ఇంకా బురద జల్లాలు వీలైనంత కాలం అని చెప్పి దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తూ వచ్చారు. ఋషికొండ ప్యాలెస్ దగ్గర ప్రకృతి అంతా విధ్వంసం చేశారని చెప్తున్నారు కదా. లేటెస్ట్ గా వాళ్ళే టెండర్ పిలిచారు, ఎవరైనా దీన్ని వాడకంలోకి తీసుకురావాలన్న ఆసక్తి ఉంటే రండి అని. దాంట్లో ఈ భవనాలే కాదు, ఆ ఋషికొండకి యువతల వైపు ఇంకో 9 ఎకరాలు ఉంది, దాన్ని కూడా ఇస్తామని చెప్పారు. మరి అది ప్రకృతిని విధ్వంసం చేయడం కదా. మరి పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 కోట్లు పెట్టి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మరి అక్కడ కట్టచ్చు కదా మెడికల్ కాలేజీలతో, కట్టడం అంటే ఇది డబ్బుల ఇష్యూ కానే కాదు. ఒక ప్రభుత్వం తలుచుకుంటే మెడికల్ కాలేజీలకి, అది కూడా ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీకి 5,000 కోట్లు ఖర్చు చేయడం అనేది చాలా ఈజీ ఈశ్వర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆలోచన లేదు. దీన్ని ఒక వైట్ ఎలిఫెంట్ మెడికల్ కాలేజీలు, ఇది ఒక భారం అని వీలైనంత వరకు ప్రజలకు చూపెట్టే క్రమంలో ఇలాంటి దాడి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయాలనుకుంటే ఇది పెద్ద ఇష్యూనే కాదు. కానీ 500 కోట్లకి మెడికల్ కాలేజీలకు లింకు పెడతారు కానీ ఋషికొండ భవనానికి దీనికి, మరి అమరావతికి మెడికల్ కాలేజీకి పెట్టచ్చు కదా. సూపర్. అమరావతిలో మొత్తం 60,000 కోట్లు అప్పు చేయడానికి రెడీ అయ్యారు. మరి అక్కడ తెస్తున్నప్పుడు ఒక 5,000 కోట్లు ఇక్కడ పెట్టచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఒప్పుకోరు. అమరావతికి మీరు వ్యతిరేకం, అమరావతి మీద బురద జల్లుతున్నారు అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అని ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును. అలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉండగా అప్పుల పేరాయిల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? అప్పుల పేరయ్య ఏది లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టిన తర్వాత కూడా మళ్ళా మధ్యవర్తిని పెట్టుకుని 80 కోట్లు కమిషన్ ఇచ్చి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అప్పుల పేరాయిల మీద ఆధారపడి అప్పుల పేరయ్య ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇప్పుడు అదే కదా ఇంట్రొడ్యూస్ చేసినట్టుగానే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చూసి మొత్తం ప్రపంచమే ఇటువైపు వస్తుంది అని చెప్పారు. కానీ ఈ రోజు అలా చెప్తున్నారు. పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు ఈశ్వర్ గారు, ఒక రాష్ట్రం ఏదైనా ఒక ఆస్తినో ఒక ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది అంటే ఇక ఆ రాష్ట్రం దివాలా తీసినట్టే, పరపతి జీరో ఉన్నట్టే, మొత్తం మాసిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నట్టు రోడ్డు మీద ఈ రాష్ట్రం అని చెప్పారు. కానీ పయ్యావుల కేశవ్ గారు ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం అన్నది ఇంట్రడ్యూస్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎర్రచంద్రం మొత్తం తాకట్టు పెడతాం, ఎర్రచంద్రం దుంగల్ని అమ్మి మేము అప్పులు తీరుస్తాం, ఏది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అక్కడ మొదలు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చేసరికి మాత్రం అది తప్పు అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, లిక్కర్ ఆదాయం పెట్టి అప్పు తెచ్చారు. ఒకటి గనులకు సంబంధించి 191,000 బీహార్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఈ విషయానికి. ఈ ఫార్ములా మీరు ఇలా రాష్ట్రానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర ఉండే కన్సాలిడేటెడ్ ఫండ్ మీద మాకు అజమాయిషి ఇస్తే మీకు ఎంత కాల్సిన అప్పిస్తామంటే బీహార్ రాష్ట్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకు, ఒక ఖాతాని తాకట్టు పెట్టడం అంటే ఇంకా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే, మీ అప్పు అవసరం లేదు ఏమీ లేదు అని చెప్పారు. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఒప్పుకుంది. తాకట్టు పెట్టి పైగా ఏంటి, 6 నెలల ముందే మీ ఇన్స్టాల్మెంట్ డబ్బుల్ని మేము ఖాతాలోనికి వేస్తాం, ఒకవేళ వేయకపోతే మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు మీరు తీసేసుకోండి అని హామీలు ఇచ్చి అప్పులు తెచ్చుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అది కూడా 9.3% వడ్డీతో. అంటే ఏం జరుగుతోంది, ఇదివరకు కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ బాండ్లనన్నీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన వ్యక్తులే కొంటూ ఉన్నారా? అందుకనే వాళ్ళకి పూర్తిగా సెక్యూర్ గా ఉండడానికి ఈ స్థాయిలో వడ్డీ రేటు పెట్టి, ఇంకా తేడా వచ్చినా గవర్నమెంట్ మారినా సరే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ మీద కూడా అజమాయిషీ ఇచ్చేశారా అన్న ఒక చర్చ కూడా ఉంది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవైపు అప్పులు ఈ స్థాయిలో తీస్తూ మళ్ళీ జిఎస్టీపీలో అద్భుతంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఈశ్వర్ గారు, ఆయన ఎండమావుల వ్యాపారి, ఎండమావుల్ని చూపెట్టి కూడా వ్యాపారం చేయగలిగే సమర్థుడు. కాబట్టి ఇటీవల ఇబ్బంది ఏంటంటే
ప్రతి 10 ఏళ్లకు ప్రపంచవ్యాప్తంగా మారిపోతున్న పరిస్థితుల కారణంగా, టెక్నాలజీ కారణంగా అది సాధ్యం కావడం లేదు. అవును. ఈ రోజు విషయాన్ని అరగంటలో మొత్తం తెలిసేసుకుంటున్నారు. మొత్తం టెక్నాలజీ ఆధారంగా రైట్. డేటా మొత్తం అందరికీ అందుబాటులో ఉండేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా అవి ముందుకు వెళ్ళడం లేదు. కరెక్ట్. సో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ పరిస్థితి ఇంకా దిగజారే పరిస్థితుల్లోనే ఉంది. కానీ ఎక్కడా కూడా ఇదిగో ఈ ఆదాయం ద్వారా నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ మనం పుంజుకుంటాం అని చూపెట్టే పరిస్థితుల్లో కూడా లేదు పరిస్థితి. కరెక్ట్. ముందు ఇంత యాక్టివ్గా చెప్పేవాళ్ళు లేక, వాస్తవాలు బయట పెట్టేవాళ్ళు లేక, ఆ డేటా దొరక్క, ఇప్పుడంతా పబ్లిక్ డాక్యుమెంట్, ప్రతి విషయం బయటకు వస్తుంది. పైగా గతంలో మనం ఏం మాట్లాడాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా సోషల్ మీడియా బయట పెడుతూ ఉంటుంది. మీడియా కూడా యాక్టివ్ అయింది. దీని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఇమీడియట్గా దొరికిపోతున్నారు. ఇది చెప్పండి సార్, ఋషికొండ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టిన మీరు మెడికల్ కాలేజీ కట్టవచ్చు కదా అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఈ 42 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లని బుల్డోజర్ పెట్టి కూల్చినటువంటి బుల్డోజర్ బాబు గారికి నిర్మాణాల గురించి ఏం తెలుస్తాయి? 10,000 పైసలకు ఖర్చు పెట్టేసి టెంపరవరీ భవనాలు కట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఋషికొండ గురించి ఏం తెలుస్తుంది? నిజంగా ఈ రాష్ట్రంలో ఋషికొండ లాంటి ఆ ప్లేస్లో అంత అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించటం మంచిదా కాదా? పర్యావరణానికి పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు. అవును. ఏ రాష్ట్రమైనా ఖర్చు పెడుతుంటుంది. బొటానికల్ గార్డెన్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి, వాళ్ళకి తెలియక అవి కట్టింది. అద్భుతమైనటువంటి నిర్మాణాలు టూరిజంలో కానీ కట్టగలిగితే టూరిజం డెవలప్ అవుతుంది. ఋషికొండ లాంటి ప్రాంతం ఉచితంగా ఇచ్చేశారు కదండి, 100 ఎకరాలు. ఆ గీతం యూనివర్సిటీకి కానీ, ఓర్సాకు కానీ, ఈ యొక్క లూలుకి కానీ ఇచ్చినటువంటి వాటి విలువ ఎంత? ఇవాళ ఋషికొండలో పెట్టినటువంటి 500 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా దాని గురించే మాట్లాడితే ఉర్సాకి ఇచ్చినటువంటి ల్యాండ్ కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత? లూలుకి ఇచ్చినటువంటి ల్యాండ్ కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత? మరి అలాంటి వాటిని దారాదత్తం చేసి ఆ కంపెనీలకు ఇవ్వకపోతే ఆ ల్యాండ్లు అమ్మేసి మెడికల్ కాలేజీలు కట్టవచ్చుగా. అయినా మేము కట్టాం కదా, కట్టకూడదా అని అనే ప్రశ్న ఎక్కడుంది? బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. మాకు వచ్చినటువంటి సమయం 3 సంవత్సరాలే. కరోనా 2 సంవత్సరాలు పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో మేము నిర్మించాం. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చాం. 6 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేశాం. 2టిని సంపూర్ణమైనటువంటి స్థితికి తీసుకొచ్చాం. దాదాపుగా సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. మిగిలినటువంటి వాటిల్లో శంకుస్థాపనల దగ్గర ఆగలేదండి. నిర్మాణాలు 30% నుంచి 50% దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాళ్ళ కొత్తగా చేసేదేందా? నువ్వు ల్యాండ్ అక్విజిషన్ మేము తెచ్చాం, పర్మిషన్ మేము తెచ్చాం, మెడికల్ సీట్ల పర్మిషన్ మేము తెచ్చాం, కాలేజీల యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల పర్మిషన్లు మేము తీసుకొచ్చాం. నువ్వు కాదు కదా, ఇవాళ కేవలం నిర్మించటమే. నిర్మాణానికి కావాల్సింది కూడా నాబార్డు దగ్గర నుంచి రుణాలని అరేంజ్ చేసి పెట్టాం కదా. ఇవాళ కొత్తగా నువ్వు తెచ్చేదేంటి? ఉన్నటువంటి రుణాన్ని ఉపయోగించుకొని ఖర్చు చేసి నిర్మించడం. పోనీ నువ్వు లేకపోతే ఇంతకు ముందు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళనే కొనసాగించినా కానీ కంప్లీట్ చేస్తారు కదా. నువ్వు టెండర్ పిలవాల్సిన అవసరం లేదు, కొత్తగా నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్తగా నువ్వు డ్రాయింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అయినాయి. వాళ్ళు 4 పోర్టుల నిర్మాణం మేం కదా. ఏం చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సీనియారిటీ అని చెప్పుకుంటాడు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. ఎందుకు ఒక పోర్టును నిర్మించాలనే ఆలోచనే తనకు రాలేదు? ఎందుకు ఒక ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకి విత్తనం దగ్గర నుంచి కొనుగోలు దాకా వాళ్ళ గ్రామంలో చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఎందుకు బిడ్డల భవిష్యత్తును బాగు చేయడం వల్లే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సాధించవచ్చు అని స్కూళ్ళ నిర్మాణాన్ని ఎందుకు చేయలేకపోయావు? పక్కనే నారాయణని పక్కన పెట్టుకొని విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తాన్ని ధ్వంసం చేసి ప్రతి పేదవాడు కోట్ల రూపాయల డబ్బుని ఆ నారాయణ కాలేజీలకు కట్టుకునే విధంగా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నట్టే రైతులను కూడా దోచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేశారు. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోయి ఉన్నట్లయితే ఇవాళ ఏవైతే 4 గింజలు తింటున్నాం కదా మనం పండించుకొని, అవి కూడా ఉండేది కాదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్ కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా దగ్గర వెలుగొండ ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల్లో ఎంత అద్భుతంగా చేశాడండి. జలయజ్ఞం అనేటటువంటి పేరుతోటి 18 ప్రాజెక్టులకి
రూపాన్ని తీసుకొచ్చారు కదా. మరి వేల కోట్లు ఖర్చు చేశారు కదా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి లాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టలేకపోయాడు? ఎందుకు గవర్నమెంట్ వ్యవస్థ ద్వారానే లిక్కర్ని అమ్మి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు ఎందుకు చేయలేదు? శాండ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుని ప్రభుత్వ ఖజానాకి ఇవ్వాలి, ఆ డబ్బును మళ్ళీ ప్రజలకి మళ్ళీ పేదవారికి పథకాల రూపంలో అందించాలనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు? ఎందుకు అంటే దోపిడీకి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే ఈయనకు 14 సంవత్సరాల అనుభవం ఉందా? 14 + 2 16 సంవత్సరాల అనుభవం ఉందా అనేటటువంటి అనుమానం కలక్క తప్పదు. FRBM నిబంధనలను అతిక్రమించి ఒక రకమైన అప్పులు, రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగ సూత్రాలను కూడా ఉల్లంఘించి అప్పులు, మరి కేంద్రం ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ కేంద్రానికి అవసరం కదా. ఇవాళ చేయని అప్పుల్ని చేసినట్టుగా ఆ రోజు పురంధేశ్వరితో లేఖలు రాయించడము, ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేయించడము, 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు కంటికి కనిపిస్తోంది కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధ్వంసం. ఒక రోజుకి 505 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నది. మరి కేంద్రం ఏం చేస్తోంది? ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి రాజకీయ అవసరం బాబు గారు. బాబు గారి అవినీతి భాగవతాలు బయటపెడితే వాళ్ళ యొక్క కూటమికే చెడ్డ పేరు కాబట్టి వాళ్ళు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతామండి? కానిస్టేబుల్ కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పోలీసుల మీద ఈ రీసెంట్ కాలంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ఏమన్నా మాట్లాడా? ఇవాళ మాట్లాడుతున్నారు కదా, పోలీసుల్ని బెదిరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు కదా. బుడ్డా రాజశేఖర్ గారు కల్తీ బుడ్డి దాగిన మత్తులో ఫారెస్ట్ అధికారి మీద దాడి చేసి కారులో తిప్పుతూ అర్ధరాత్రంతా కొట్టి విపరీతంగా హింసిస్తే నువ్వేం చర్య తీసుకున్నావయ్యా? నీ అటవీ శాఖ ఉద్యోగిపై దాడి జరిగితేనే ఖండించలేనటువంటి మీరు, మీ యొక్క బాబు గారు పోలీసులను బెదిరిస్తూ ఎన్నిసార్లు, రీసెంట్గా కూడా సింగరాయకొండలో పదే చాలాసార్లు మాట్లాడాం, టోల్గేట్ దగ్గర సిఐని బెదిరిస్తున్నారు. ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రిబుక్ పెట్టుకున్నటువంటి లోకేష్ గారు పోలీసుల మీదే కదా దాడి చేస్తుంది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎలాంటి కక్షా వేధింపులకు పాల్పడుతున్నాడు. పివి సునీల్ కుమార్ గారి మీద వారిని విచారణ చేస్తుంది ఎవరు? దామోదర్ గారు. ఎందుకు చేస్తున్నారు? ఎస్పీ దామోదర్ గారు. అంటే మీరు ఇందాక కూడా చెప్పారు చూడండి, జాతి మీడియాలో కవరింగ్ ఉంటుంది, జనాలకి ఒక తప్పును కూడా ఒప్పుగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళ అస్త్రాలుగా మారిపోయారు కాబట్టి వీళ్ళు చేసే తప్పులు బయటకు రావంటున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద వీళ్ళు కేసులు ఎందుకు పెడుతున్నారంటే ప్రతి అంశాన్ని కూడా బయట పెట్టేస్తుంది, విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి 18 నెలల్లో పాతాళానికి తొక్కివేసేటటువంటి పరిస్థితి ఆ యొక్క సర్వేల్లో కనపడుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళు చేసే తప్పులు బయటకు వస్తున్నాయి కాబట్టి, ప్రతి అంశాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి, ప్రజా వ్యతిరేకత అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఆ యొక్క కలెక్టర్ల మీటింగ్లో కూడా వారు బయట పెట్టారు అదే అంశాన్ని. రైట్, థ్యాంక్ యూ సార్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.